నమస్తే వీటీవీ వాయిస్ వర్ది ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీచ్లతో మేనరిజంతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండే వ్యక్తి మల్లారెడ్డి. ఎడ్యుకేషనలిస్ట్గా, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన ఆయన ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ విలన్ పాత్ర చేయమని అడిగారు, కానీ నేను వద్దని చెప్పా. విలన్ అంటే ఫస్ట్ హాఫ్లో హీరోని తిట్టాలి, సెకండ్ హాఫ్లో హీరో దగ్గర దెబ్బలు తినాలి. ప్రజల్లో నా స్టూడెంట్స్ ముందు అలా హీరోతో కొట్టించుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేశా అని తనదైన శైలిలో వివరించారు. సినిమాల్లోకి రావడం ఖాయమని చెప్తూనే తన బయోపిక్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నేను త్వరలోనే సినిమాల్లోకి వస్తా. నా జీవిత కథతో బయోపిక్ తీయాలని ఉంది. ఆ సినిమాను నేను స్వయంగా నిర్మిస్తా. డైరెక్టర్ ఏ హీరో నా పాత్రకు సెట్ అవుతారని చెప్తే వారినే పెడతాను. అలాగే ఆ సినిమాలో నేను కూడా ఒక పాత్రలో కనిపిస్తానని మల్లారెడ్డి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సో మరి మల్లారెడ్డి బయోపిక్ అయితే రాబోతుందని చెప్పేసి ఆయనే కన్ఫర్మ్ చేసేసారు. ఈ బయోపిక్ గురించి కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.